హాయ్ అండి, అందరికీ నమస్తే. బాలరాజు ముద్దంగుల. నేను జాతీయ భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. ఫస్ట్ విఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్. ఈరోజు ముఖ్యంగా మాట్లాడే విషయం ఏంటంటే, ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతేనేమి, వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, భవన నిర్మాణ కార్మికులు అంటే ఇండ్లు కట్టేవాళ్ళు కానీ, అపార్ట్మెంట్ కట్టేవాళ్ళు కానీ, మళ్ళీ పోతే రాయి కొట్టేవాళ్ళు కానీ, లేబర్ పని చేసేవాళ్ళు కానీ, మట్టి పని చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సిన విషయంపై నేను ఈరోజు మాట్లాడుతున్నా. అదేవిధంగా ప్రతి కార్మికుడు, వడ్డరంగి, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, స్లాబ్ లేబర్, లేకపోతే గోడలు కట్టే వాళ్ళ లేబర్, మేస్త్రీలు, రాయి కొట్టే వాళ్ళ లేబరు, వడ్డరీ లేబరు, మట్టి పని చేసే లేబరు, గుంతలు తీసే లేబరు, మాల్ కలిపే లేబరు, ఎవరైతే అందరూ భవన నిర్మాణ కార్మికులు అంటే వీళ్ళందరూ అందులో వస్తారు. వీళ్ళు ఖచ్చితంగా లేబర్ కార్డ్ అనేది తీసుకోవాలి. ఎందుకని అంటే చాలామంది తెలిసి తెలియక లేబర్ కార్డ్ అనేది ఎక్కడ కూడా తీసుకుంటలేరు. కొంతమంది తెలిసిన వాళ్ళు తీసుకుంటారు, తెలియని వాళ్ళు తీసుకుంటలేరు. అందుకని వాళ్ళు చాలా ఇబ్బందికి గురై ఏదైనా అయినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు కానీ, ఏదైనా జరిగినప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు పాపం ఈ ఈ ఈ ఈ సామాజిక వర్గం మొత్తం చాలా వెనకబడిన వర్గం. వీళ్ళకు ఎలాంటి జీవనాధారం ఉండదు. చేదోడు వాదైనంత వ్యవసాయం ఉంటే చేసుకుంటారు. అట్లా అదేవిధంగా ఈ భవన నిర్మాణ వర్కులు చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలా ఊర్లలో నువ్వు ఎక్కడ తీసుకో, పట్టణాలు, పల్లెలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలలో కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు కంపల్సరీ లేబర్ కార్డు తీసుకోవాలి. లేబర్ కార్డుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందని అంటే, ఒక ఆధార్ కార్డు జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్సు, అదేవిధంగా 1 నుంచి 2 ఫొటోస్, మీ దగ్గరలో ఉన్న వీసేవల అప్లై చేసుకొని, అక్కడ నుంచి అప్లై చేసుకున్న తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ ప్లస్ ఆ డాక్యుమెంట్ తీసుకుపోయి మన జిల్లాలల్లో ఏరియల్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్ ఉంటారు, అక్కడ పోయి దాన్ని సబ్మిట్ చేసి అక్కడ నుంచి మీకు అప్రూవల్ వచ్చిన ఒక 4-5 రోజులు, వారం రోజుల లోపల కార్డు అనేది మళ్ళీ మీ సేవకు వచ్చి తీసేసుకోవాలి. ఎన్నో ఖర్చు పెడతారండి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటారు, కష్టం చేస్తారు, తాగుతారు, ఖర్చు పెడతారు. కానీ నేను చెప్పి తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయ్యి మీ బిడ్డలకు పిల్లలు పుట్టడం వల్ల కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్పు 30,000 అంటే 30,000 రూపాయలు వాళ్ళు మీ అకౌంట్లో పడడానికి ఆస్కారం ఉంది. అలాగే అక్కడ నుంచి 2 కాన్పులకు వర్తిస్తుంది. 30,000 2 కాన్పులకు వర్తిస్తుంది. ఆ రకంగా మీరు ఖచ్చితంగా ఇది తీసుకుంటే ఆ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే చచ్చిపోయినా, ఏదైనా జరిగి ఇన్సిడెంటల్గా జరిగి ఏదైనా చనిపోయినా కూడా వాళ్ళకి సాగు ఖర్చులకు 30,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్గా డెత్ అవుతే కూడా 10 lakhs స్పాట్లో వచ్చే మనకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇది తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ కుటుంబం జీవనాధారం వెనుక పాపం వాళ్ళకు సహారం కోల్పోకుండా వెనుక ధైర్యం అనేది ఉంటుంది. తీసుకుంటే దానివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉన్నాయి. మీరు తీసుకోవాలి కంపల్సరీ. అందరు కూడా తీసుకుని నేను చాలా పోరాటం చేస్తున్నాను, తీసుకోవాలని చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాను. పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి. నాకు ఈ మధ్యలో ఇంటర్వ్యూ కూడా అయింది. ఆ ఇంటర్వ్యూ కూడా నేను చాలామందికి ఆ ఇంటర్వ్యూ ద్వారా కూడా తెలియజేశాను. మన ఇంటర్వ్యూ చేసిన ఛానల్ వచ్చి యూటీవీ తెలంగాణ అని కొడితే, మీరు యూట్యూబ్లోకి కొడితే అది వస్తుంది. అది ఖచ్చితంగా చూడండి. అది అందులో కూడా ఇంటర్వ్యూ అయింది. ఇది నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఈ వీడియో చేస్తున్నాను. విఎంఆర్ టీవీ అని మీరు యూట్యూబ్లో పోయి కొట్టినా నా ఛానల్ వస్తుంది. నా ఛానల్లో కూడా నేను మాట్లాడేది వస్తుంది. ఖచ్చితంగా మీరు
తీసుకోండి. తీసుకున్న దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా కూడా మీకు 3 నుంచి 4-5 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎందుకంటే ఎక్కడెక్కడో పనులు చేస్తుంటారు పాపం, వాళ్ళకి ఏదైనా జరిగిన ఇబ్బందులు అవుతాయి. మీరందరూ మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అంటే దానివల్ల మీ జీవితాలు ఏదో ఏదో అయిపోతాయని కాదు నేను చెప్పేది. కాకపోతే చాలామంది పేదరికం ఉన్నారు, వాళ్ళకి అంతో ఇంతో వాళ్ళకి చేదోడు వాదోడుగా అవసరం వచ్చే ప్రయత్నం అయితే మా వంతు కృషిగా మేము చేస్తాం. సంక్షేమ పథకం, గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మేము అందించే విధంగా ముందుండి మా జాతీయ భవన నిర్మాణ కార్మిక సేవ సంఘం నుంచి నేను చాలా వరకు ప్రజలకు చేరే విధంగానే సేవ్ చేసే విధంగానే మేము పోరాడుతూ ఉన్నాం. మీరు మొన్న జనవరి 10 తారీఖు నాగరికం మన ఈ ప్రోగ్రామ్ మీద క్యాలెండర్ రిలీజ్ చేసిన పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. మీరు అందరు చూసిరా లేదో చాలా వరకు. మీరు ఖచ్చితంగా అందరూ కూడా ఖచ్చితంగా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ విధంగా నేను చెప్తున్నా రిక్వెస్ట్గా. ఇప్పుడు యాక్సిడెంటల్ పరంగా ఉంది. ఇంకోటి సహజ మరణం అంటే మీకు 1-2 లక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంటల్గా డబ్బులు వస్తాయి, మ్యారేజ్గా డబ్బులు వస్తాయి. మ్యారేజ్ గిఫ్ట్ కూడా ఉంది, 30,000 అమౌంట్ వస్తుంది. మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కష్టం చేసే కార్మికులు అందరు తీసుకొని మీరు ముందు వరుసలో ఉండాలి మీరు. ఎందుకంటే నాకెందుకులే నీకెందుకులే అనొద్దు. తీసుకుంటే మీకు దేనికో దానికి అంటే మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. తీసుకోండి. తీసుకుంటే మీకు ఎలాంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా నేను నా నెంబర్ కూడా ఇచ్చిన, ఇష్టాలో ఉంది నా నెంబరు. అలాంటి ఏదైనా మీకు మన జిల్లా లెవెల్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మీకు డబ్బులు రావడానికి ఏమైనా మీకు ఎవరైనా ఇబ్బందులు పెట్టినా కూడా నేను ఖచ్చితంగా ముందు ఉంటాను. నా నెంబర్ ఇచ్చిన, ఇప్పుడు కూడా ఇస్తున్నాను, 9848421343. నాకు కాల్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ఏదైనా జరిగి డబ్బులు రాక లేబర్ ఆఫీసర్లు కానీ బయట ఎవరైనా ఇబ్బందులు పెట్టినా కూడా మీకు వచ్చే విధంగా నేను ముందుంటా. మీకు ఎక్కడ కూడా మీరు ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఖచ్చితంగా తీసుకోండి. కార్డ్ అనేది రిక్వెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే కార్డ్ తీసుకోండి. కార్డ్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఉన్నాయి. పాపం వాళ్ళు ఏదైనా జరిగినా జరగకపోయినా ఏ విషయం తీసుకున్నా అన్నిటికీ సేఫ్టీ. తీసుకుంటే లేబర్ కార్డ్ తీసుకుంటే నువ్వు మేస్త్రి అని లేకపోతే ఇక్కడ నీకు గుర్తింపు అనేది లేదు, నువ్వు లేబర్ అని గుర్తింపు లేదు. అందుకే నేను ఏం చెప్తున్నంటే ఏది మీ ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి, తీసుకోండి. మీరు తీసుకొని ముందుండాలి. అలాగే మేము ఇంకోటి కొత్తగా ఇప్పుడు మేము జాతీయ భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం నుంచి సభ్యత్వం అంటే మన కార్మికులు, ఈ భవన నిర్మాణ కార్మికులు, లేబరు, మట్టి పని చేసే కార్మికులు, రాయి పని చేసే కార్మికులు, ఎవరైతే ప్లంబరు, లేబరు, ఎలక్ట్రీషియన్, స్లాబ్ ఎవరైనా లేబరు, వీళ్ళకు సభ్యత్వం ఒకటి కనెక్ట్ చేస్తున్నాం. అంటే మన ఒక్కొక్క విలేజ్లో ఎంతమంది ఉన్నారు, ఒక మండలంలో ఎంతమంది ఉన్నారు, ఒక జిల్లాలో ఎంతమంది ఉన్నారో ఒక సభ్యత్వం చేస్తున్నాము. ఆ త్వరలో మేము సభ్యత్వం బుక్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఖచ్చితంగా సభ్యత్వం కూడా తీసుకోండి. తీసుకుంటే ఏంటంటే మా దృష్టికి వస్తుంది. ఇప్పుడు నాగరికర్నూలు జిల్లా ఎంతమంది ఉన్నారు, ఇంతమంది కార్మికులు ఉన్నారు, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడానికి మాకు కూడా మంచి మనకు క్లారిటీగా మనకి ఇంతమంది ఉన్నారు, ఈ డిస్టిక్ ఇంతమంది ఉన్నారు, ఈ డిస్టిక్ ఇంతమంది ఉన్నారు, తెలంగాణలో ఓవర్గా ఎంతమంది ఉన్నారని మాకు లెక్కలు మనకు దొరకడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఇది కూడా తీసుకోండి. ఎందుకంటే మరీ చెప్తున్నా, లేబర్ కార్డ్ అయితే కంపల్సరీ తీసుకోండి. జై హింద్. నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతున్నా. మీ అందరికీ ప్రతి భవన నిర్మాణ కార్మికులకు నా నమస్కారం.